భక్తునికి భగవంతునిపై ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఈ రోజుల్లో కోరిక తీరితే దేవుడు, తీరకపోతే ఇంకా చెప్పనక్కర్లేనే లేదు. మరి మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. వారు సముద్రంలో ఒక పడవలో ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. తండ్రి యోధుడు ప్రశాంతంగా ఉన్నాడు, కానీ కొడుకు చాలా భయపడ్డాడు. దాదాపు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది. తుఫాను తీవ్రంగా ఉంది. ఏ క్షణంలోనైనా పడవ మునిగిపోయే అవకాశం ఉంది. కొడుకు ఎంత భయపడుతున్నాడో, తండ్రి అంత మౌనంగా ఏమీ ఎరగనట్లుగా, జరగనట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొడుకు వణికిపోతూ తండ్రితో ఇలా అన్నాడు: భయంగా లేదా? ఇదే మన జీవితంలో చివరి క్షణం కావచ్చు. మనం ఒడ్డుకు చేరుకునేలా కనిపించడం లేదు. ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనల్ని రక్షించగలదు, లేదంటే మనం చనిపోతాం. కెరటాలు బలంగా పడవపై కొట్టడంతో ఒక్కసారిగా నీకు భయం వేయట్లేదా అని అరిచాడు. కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోసంలోంచి కత్తిని తీశాడు. ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు. తండ్రి ఏమి చేస్తున్నాడు అని అనుకున్నాడు. తండ్రి ఆ కత్తిని కుమారుడి మెడకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు. చాలా దగ్గరగా. కత్తి మెడ మధ్య కేవలం సన్నని వెంట్రుక అంతరం మాత్రం మిగిలి ఉంది. కత్తి దాదాపు అతని మెడకు తాకింది. ఇప్పుడు భయం కలగడం లేదా అని అడిగాడు తండ్రి. కొడుకు నవ్వడం మొదలుపెట్టి, నేనెందుకు భయపడాలి? నువ్వు నా తండ్రివి. కత్తి నీ చేతిలో ఉంది. నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అన్నాడు. తండ్రి కత్తిని వెనక్కి పెట్టి, ఇదే నా సమాధానం కుమారా. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడని, తుఫాను ఆయన చేతిలో ఉందని నాకు తెలుసు. కాబట్టి ఏది జరగబోయినా అది మంచికే. మనకు మనుగడ ఉన్నా మంచిదే, లేకున్నా మంచిదే. ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తప్పు చేయడు అన్నాడు. భగవంతునిపై నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి. అది మన సమస్త జీవితాన్ని మార్చగలదు. పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే సందిగ్ధత పనిచేయదు కదా. జై శ్రీమన్నారాయణ.